Hi friends, నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది Samsung Galaxy S20 FE 5G వేరియంట్ మొబైల్ ఫోన్ అన్నమాట. సో ఈ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది. అక్కడే నేను ఈ మొబైల్ సంబంధించి చాలా డీటెయిల్స్ అయితే మీకు సబ్మిట్ చేశాను. ఈ రోజు వచ్చేసరికి ఈ మొబైల్ నేను ఇన్ డెప్త్ ఫుల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మనకి వీళ్ళు 56,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు, రూపాయి తగ్గించి. సో సేల్లో వచ్చేసరికి వీళ్ళు 8,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా అయితే ఇస్తున్నారు. అంటే 48,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. ఆ ప్రైస్కి మనకి మొబైల్లో మనకి ఏం ఆఫర్ చేస్తుంది శాంసంగ్. సో ఆ ప్రైస్కి మనం ఈ మొబైల్ కొనొచ్చా లేదనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ FE ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ అనేది సో ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ S20 FEని ఇంతకుముందు శాంసంగ్ తీసుకొచ్చింది. కాకపోతే అప్పుడు వీళ్ళు ఓన్ ప్రాసెసర్ Exynos 990 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన మొబైల్లో చూస్తే వీళ్ళు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే అందిస్తున్నారు అనమాట. జస్ట్ మీకు ప్రాసెసర్ ఒక్కటే చేంజ్ ఉంటుంది, ఇంకా మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్, డిజైన్తో సహా సేమ్ అదే మొబైల్ అయితే ఈ మొబైల్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రాసెసర్. సో ఏ మొబైల్ అయినా కొనే ముందు మెయిన్గా ప్రాసెసర్ చూడమని నేను ఎప్పుడు చెప్పేది, ఎందుకంటే సో ఆ మార్పు ఏంటనేది మీకు ఇందులో జస్ట్ ఒక ప్రాసెసర్ చేంజ్ చేయడం వల్ల చాలా మార్పు అయితే ఈ మొబైల్ మీకు చూడడానికి అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ మొబైల్లోని ప్రాసెసర్ గురించి మాట్లాడుకునే ముందు ఈ మొబైల్లోని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్లోని డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ తో, అలాగే HDR10+ సపోర్ట్ తో సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్ కి అయితే యూజ్ చేశారు. ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు సూపర్ AMOLED డిస్ప్లే అవడం వల్ల మీకు మంచి కలర్స్ అయితే, అంటే వైబ్రెంట్ కలర్స్ అయితే అందిస్తూ ఉంటుంది. మీరు మంచి వీడియో లవర్ అయితే మాత్రం ఇందులో మంచి వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. అలాగే ఈ మొబైల్లో వచ్చేసరికి మనకి వైడ్ 1L1 సపోర్ట్ కూడా అయితే ఉంది. అంటే మీరు నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ ని HD కంటెంట్లో అయితే వాచ్ చేసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈ మొబైల్లోని మనకి స్పీకర్స్ గురించి కూడా మాట్లాడుకుంటే ఇవి మనకి డ్యూయల్ స్పీకర్స్తో వస్తాయి. అంటే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఇందులో ఉంటాయి. AKG సపోర్టెడ్ స్పీకర్స్ అని చెప్పొచ్చు. ఈ స్పీకర్స్ వచ్చేసరికి మీకు డాల్బీ అట్మాస్ కూడా అయితే సపోర్ట్ చేస్తాయి. సో మీరు ఎక్కువగా వీడియోస్ వాచ్ చేస్తారనుకుంటే ఆ సిచ్యువేషన్లో మీకు ఈ డిస్ప్లే కానీ ఈ స్పీకర్స్ కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తాయని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం ఈ మొబైల్లోని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. చెప్పాను కదా లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఇందులో వచ్చేసరికి మనకి వీళ్ళు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ యూజ్ చేశారు. సో ఈ ప్రాసెసర్ మనకి 7 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ మనకి 5G సపోర్ట్తో అయితే ఈ మొబైల్ని వీళ్ళు అందిస్తున్నారు. సో అంటే ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 5G సపోర్ట్ అయితే చేస్తుంది. అఫ్ కోర్స్ మన ఇండియాలో 5G లేదు, కాకపోతే మనకి 4G LTEలో కూడా మనకి ఇప్పుడు చూస్తే చాలా మొబైల్స్ LTE ప్లస్ని అయితే అందించట్లేదు. సో ఇది మీకు 4G LTE ప్లస్ అయితే మీకు ఈ మొబైల్లో చూడడానికి అయితే ఉంటుంది. అంటే మీరు 4Gని ఫుల్ ఫ్లెక్స్గా హై స్పీడ్లో అయితే యూజ్ చేసుకునే అవకాశం అయితే ఈ మొబైల్లో ఉంటుంది. ఇక అలాగే ఈ ప్రాసెసర్ మీకు చక్కటి గేమ్ ఎక్స్పీరియన్స్ను కూడా అందిస్తుంది అని చెప్పొచ్చు అనమాట. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన Exynos 990 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఈ ప్రాసెసర్లో మీకు ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ అలాగే ల్యాగ్స్ చూడడానికి అయితే ఉండదని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ కాల్ ఆఫ్ డ్యూటీ అయితే చాలాసార్లు ఈ మొబైల్ అయితే ఆడాను అనమాట. అక్కడ కనుక చూస్తే నాకు ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ ల్యాగ్స్ నాకు అయితే ఎక్కడ నేను నోటీస్ చేయలేదు. నేను ఎక్కువగా ఐఫోన్లో అయితే ఆడుతుంటాను కాల్ ఆఫ్ డ్యూటీని. బట్ ఒకసారికి ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఈ ఫోన్ని యూజ్ చేయాలి కాబట్టి నేను ఇందులో చాలాసార్లు నేను ఆ కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ని అయితే ఆడాను. సో నాకు హీటింగ్ ఇష్యూ కూడా నాకు అనిపించలేదు. లాస్ట్ టైం వచ్చిన 990 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఇందులో హీటింగ్ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉందని చెప్పొచ్చు. మ్యాక్సిమం హీటింగ్ నేను 46 వరకు అయితే చూశాను అనమాట. సమ్మర్ కాబట్టి కామన్ 46 or 48 అంటే చాలా వెరీ కామన్ అని చెప్పొచ్చు. సో మనకి హీటింగ్ కూడా చాలా కంట్రోల్లో ఉంది. అలాగే మీకు గ్రాఫిక్స్ కూడా చూస్తే మీకు వెరీ హై గ్రాఫిక్స్లో అయితే కాల్ ఆఫ్ డ్యూటీ తీసుకుంటుంది. ఫ్రేమ్స్ కూడా మ్యాక్సిమం ఫ్రేమ్స్ని అయితే మనకి కాల్ ఆఫ్ డ్యూటీలో అయితే చూడడానికి ఉంటుంది అనమాట. మీరు మంచి గేమ్ లవర్ అయితే మాత్రం అక్కడ కూడా మీకు ఈ మొబైల్ గేమింగ్కి మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు అందిస్తుంది. ఎందుకంటే ఈ మొబైల్లో మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కూడా 120 హెర్ట్జ్ ఉంది కాబట్టి మీకు అక్కడ సపోజ్ మీరు PUBG లాంటి గేమ్స్ ఆడుతుంటే ఇప్పుడు 90 హెర్ట్జ్ ఫ్రేమ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో PUBG గేము, సో దాన్ని మీరు 90 ఫ్రేమ్స్లో అయితే ఈ మొబైల్లో ఆడొచ్చు అని చెప్పొచ్చు. ఇక మనం ఇక్కడ మన శాంసంగ్ లాంటి బ్రాండ్లో బిలో 50,000లో వీళ్ళు మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ను కూడా అయితే ఈ మొబైల్లో వేస్తున్నారన్నమాట. అంటే మీరు నీళ్ళలో పడేసిన ఈ మొబైల్కి ఏమీ అయితే కాదు. అంటే వర్షం చినుకుల్లో కానీ లేకపోతే వర్షంలో కానీ మీరు మొబైల్ వాడినా మీకు అక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని అర్థం. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. సో బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్లో ఉంటుంది అనమాట. లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు అంతే బ్యాటరీ, బట్ అసలు దాంతో కంపేర్ చేస్తే ఇందులో మనకి ప్రాసెసర్ చేంజ్ అయింది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు ఈ మొబైల్లో ఉంటుందన్నమాట. ఫుల్ డే మీరు చక్కగా అయితే ఎంజాయ్ చేయొచ్చు మొబైల్ని ఈ బ్యాటరీతో. సో ఈ బ్యాటరీ మీరు ఛార్జ్ చేయాలనుకుంటే ఈ మొబైల్ వచ్చేసరికి మీకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ వచ్చేసరికి వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్తో కనుక మీరు ఛార్జ్ చేస్తే 1 hour 40 minutes దగ్గర మీకు టైం అయితే పడుతుంది. అలా కాకుండా మీ దగ్గర 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ట్రావెల్ అడాప్టర్ కానీ లేకపోతే ఆ పైన ఎంత ఎక్కువ ఉన్నా సరే ఆ ట్రావెల్ అడాప్టర్ ఉంటుంది, దాంతో కనుక మీరు ఛార్జ్ చేసినట్టయితే 1 hour 20 minutes అంటే దగ్గర మీకు 20 minutes అయితే డిఫరెన్స్ వస్తుంది అనమాట. 1 hour 20 minutesలో మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు.
అలాగే ఇందులో వచ్చేసరికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అవుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ మీకు 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇంకో మరో మంచి విషయం ఏంటంటే ఇందులో మనకి రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే ఈ మొబైల్తో మీరు ఇంకో మొబైల్కి ఛార్జింగ్ ఇవ్వచ్చు. అలాగే వచ్చేసరికి మీ దగ్గర గెలాక్సీ బడ్స్ కానీ వాచ్ కానీ ఇలాంటి ఏమైనా ఉంటే సో దీన్ని మీరు రివర్స్లో పెట్టి కూడా వాటికి ఛార్జ్ అయితే ఇవ్వచ్చు అనమాట. రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వీలైతే మొబైల్కి ఇస్తున్నారు. ఇక్కడ ఒకసారి మీకు 4.5 వాట్ వరకు మీకు అవుట్పుట్ని అయితే అందిస్తుంది రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్లో. ఇక స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వచ్చేసరికి ఇందులో మనకి స్టోరేజ్ 128 GB వరకు మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మనకి ఇది UFS 3.1 అయితే వీళ్ళు అందిస్తున్నారు. అందువల్ల మీకు స్టోరేజ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. ట్రాన్స్ఫర్ రేట్ అనేది చాలా స్పీడ్గా అయితే ఉంటుంది. అలాగే మీకు ఇందులో ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేస్తున్నారు. అది కూడా మీకు 8 మెగాపిక్సెల్ ర్యామ్తో మీకు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఈ మొబైల్ వస్తుంది. సో స్టోరేజ్ విషయంలో ర్యామ్ విషయంలో మీకు సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. ఇది కాకుండా మీకు ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. కావాలనుకుంటే మీరు 2 సిమ్ కార్డును ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే సో ఎక్స్టర్నల్ మెమరీ కార్డు ఒకటి అయితే యూజ్ చేసి ఒక సిమ్ కార్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక మనం సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి ఇందులో మనకి Android 11 లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ అయితే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. అలాగే One UI 3తో అయితే ఈ మొబైల్ వస్తుంది. సో One UI 3 అనేసరికి మీకు లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన One UI 2.5తో కంపేర్ చేస్తే మనకి స్పీడ్ ఎక్స్పీరియన్స్ మనకి UI స్పీడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అలాగే స్మూత్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులో సరే మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంది. సో అందువల్ల మీకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ UI ద్వారా చూడడానికి అయితే ఉంటుంది. UIలో మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. కాల్ రికార్డింగ్ ఉంటుంది, స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది, అలాగే మీకు డెక్స్ సపోర్ట్ ఉంటుంది, సెక్యూరిటీ ఫోల్డర్ ఉంటుంది. సో మీకు ఫ్లాగ్షిప్ కావాల్సిన ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ ఫీచర్స్ కూడా మీకు ఈ మొబైల్ అయితే దొరుకుతాయి. ఇక సెన్సార్స్ కనుక చూస్తే మొత్తం మనకి 36 సెన్సార్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఏ సెన్సార్ని వీళ్ళు ఇక్కడ స్కిప్ చేయలేదని చెప్పొచ్చు అనమాట. ఆల్మోస్ట్ కావాల్సిన అన్ని సెన్సార్స్ని, అలాగే గేమింగ్ కావాల్సిన అన్ని సెన్సార్స్ కూడా వీళ్ళు ఈ మొబైల్ అయితే పొందుపరిచారు. ఇక అలాగే ఈ మొబైల్లో మన ఫింగర్ ప్రింట్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఇది ఒకసారి మీకు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనమాట. అల్ట్రాసోనిక్ అయితే ఇవ్వట్లేదు వీళ్ళు. ఇక అలాగే ఇందులో చెప్పుకోవాల్సిన మరొకటి ఏంటంటే NFC సపోర్ట్. సో ఈ NFC సపోర్ట్ అయితే ఉంది. ఇందులో మీకు Samsung పే కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట. దీని ద్వారా మీరు ఈ NFC సపోర్ట్ ని యూజ్ చేసి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు కాంటాక్ట్లెస్ అంటే కార్డ్లెస్ పేమెంట్ ను కూడా అయితే మీరు చేయొచ్చు. జస్ట్ ఈ మొబైల్ ని యూజ్ చేసి మీరు కార్డ్ లాగా ఈ మొబైల్ ని యూజ్ చేసి అయితే పేమెంట్స్ అయితే చేయొచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు అనమాట. ఇక ఇప్పుడు ఈ మొబైల్ లోని కెమెరాస్ గురించి మాట్లాడుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఈ మొబైల్లో మనకి రేర్ సెట్ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనకి ప్రైమరీ కెమెరా చూస్తే 12 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో చాలా మంది అనుకోవచ్చు ఇప్పుడు 48, 64, 108 మెగాపిక్సెల్స్ అని చెప్పి కెమెరాస్ అయితే వస్తున్నాయి. సో బడ్జెట్లో చూసినా సరే మనకు 108 మెగాపిక్సెల్ 20,000 రూపాయల మొబైల్లో కూడా అయితే ఇస్తున్నారు. సో ఇందులో 12 మెగాపిక్సెల్ ఇస్తే ఏంటి ఉపయోగం అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. బట్ అసలు ఇక్కడ ఎప్పుడు క్వాలిటీని మెగాపిక్సెల్ కమాండ్ అయితే చేయదు. మీరు పెద్ద పెద్ద కెమెరాస్ కనుక చూడండి. సో అందులో వచ్చేసరికి మీకు ఇప్పటికీ 12 మెగాపిక్సెల్, అలాగే 8 మెగాపిక్సెల్ అంటే DSLR గురించి చెప్పేది. సో అందులో 24 మెగాపిక్సెల్ ఇవే యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళు కావాలనుకుంటే పెద్ద పెద్ద మెగాపిక్సెల్ని అయితే ఇవ్వచ్చు. బట్ వచ్చరికి ఇక్కడ మ్యాటర్ ఏం చేస్తుందంటే మెగాపిక్సెల్ కాదు, సెన్సార్ సైజ్ అనమాట. సో ఈ మొబైల్లో మీకు మెయిన్ ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో అది 12 మెగాపిక్సెల్ అయినప్పటికీ సెన్సార్ సైజ్ మీకు 1.8 మైక్రాన్ అయితే సెన్సార్ సైజ్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు మంచి డీటెయిల్స్ ఉన్న ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసినప్పుడు కూడా మీకు ఈ శాంపిల్స్ అయితే చూపించాను. ఇంకా ఈ ప్రైమరీ కెమెరాలో మీకు వాయిస్ కూడా అయితే ఉందన్నమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సో మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4Kలో 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అక్కడ వచ్చేసరికి మీకు స్టెబిలైజేషన్ కూడా చాలా చక్కగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందులో OIS మనకి ప్రైమరీ కెమెరాలో ఉంది. అలాగే ఇందులో మీకు లైవ్ ఫోకస్ వీడియో ఫీచర్ కూడా అయితే ఉంది. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని ఒక DSLR ఎఫెక్ట్లో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక మన కలర్స్ కూడా చూస్తే చాలా చక్కటి కలర్స్ అయితే ఉన్నాయి. మరీ న్యాచురల్ కలర్స్ ఉన్నాయని చెప్పలేను కానీ కాకపోతే మంచి కలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక అలాగే మనకి పోర్ట్రైట్ విషయానికి వచ్చేసరికి ఇందులో ఎటువంటి సెన్సార్ మనకి డెప్త్ సెన్సార్ అయితే వెళ్ళలేదు. అయినప్పటికీ మీకు AI బేస్ చేసుకొని ఇది మంచి పోర్ట్రైట్ పిక్చర్స్ని అయితే తీస్తుంది. మీరు చూడొచ్చు ఎడ్జెస్ ఎంత స్మూత్గా కట్ అయినాయి అనేది. ఇంకా అలాగే మనకి డైనమిక్ రేంజ్ కూడా మీకు చక్కటి డైనమిక్ రేంజ్ని అయితే ఈ సెన్సార్ అందిస్తుందని చెప్పొచ్చు. ఇంకా ఈ మొబైల్లో మనకి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ టేక్ ఉంది. సో 10 to 11 సెకండ్స్ మీరు ఒక వీడియో క్లిప్ని ఇది రికార్డ్ చేసి దాంట్లోంచి మీకు ఫొటోస్ అండ్ వీడియో చిన్న చిన్న క్లిప్స్ని అయితే అందిస్తూ ఉంటుంది అనమాట. ఇది కాకుండా మీకు నైట్ మోడ్ కూడా ఉంది. సో నైట్ మోడ్లో చూసుకుంటే మీరు చూడొచ్చు చక్కటి నైట్ మోడ్ పిక్చర్స్ని అయితే ఇక్కడ తీసిందని చెప్పాలి. సో నైట్ మోడ్ కూడా చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో సెన్సార్ సైజ్ అనేది పెద్దది కాబట్టి సో నైట్ టైం కూడా మీకు సో ఎక్కువ లైట్ అనేది లోపలికి తీసుకోగలుగుతుంది. ఇక తర్వాత హైపర్ ల్యాప్స్, స్లో మోషన్, సూపర్ స్లో మోషన్ ఉండనే ఉన్నాయి. సో స్లో మోషన్లో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మీకు చూపిస్తున్నాను శాంపిల్స్. సో స్లో మోషన్లో చక్కటి వీడియోస్ని అయితే రికార్డ్ చేస్తుంది. స్లో మోషన్ ఎంత అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు కానీ 240 ఫ్రేమ్స్లో మనకి స్లో మోషన్ రికార్డ్ అవుతుందని అర్థం అవుతుంది. ఇక సూపర్ స్లో మోషన్లో వచ్చేసరికి మీకు 960 ఫ్రేమ్స్లో మనకి సూపర్ స్లో మోషన్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా సెకండరీ కెమెరా వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి టెలిఫోటో సెన్సార్ అనమాట. ఇక్కడ మీరు 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫొటోస్కి అలాగే వీడియోస్
వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. అలాగే మీరు ఫొటోస్లో వచ్చేసరికి 30x వరకు స్పేస్ జూమ్ చేసి అంటే డిజిటల్ జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. అక్కడ కూడా మీకు ఫొటోస్ డీటెయిల్స్ పర్వాలేదు, డిజిటల్ జూమ్ కాబట్టి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. అలాగని చెప్పేసి మరి పూర్గా అయితే లేదు, మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనకి వీడియోస్లో చూసుకుంటే మనకు 12x వరకు జూమ్ చేసి అయితే సో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇక థర్డ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారు. సో ఈ సెన్సార్తో మీరు 123 degreesలో అల్ట్రా వైడ్ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ మీరు శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను. అల్ట్రా వైడ్లో కూడా మీరు చక్కటి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా మనకి ఇందులో 32 మెగాపిక్సెల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా కూడా యూజ్ చేసి మీరు 4K 60 frames వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు స్టడీ మోడ్ అయితే ఉంది. అంటే మీరు వ్లాగ్స్ ఏమైనా చేస్తుంటే మాత్రం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు స్టడీ మోడ్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే మనకి కెమెరా పంతనం అయితే చాలా బాగుంది. మీరు కెమెరా కోసం కూడా మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే అక్కడ మనకి ఈ మొబైల్ మంచి ఆప్షన్ అని చెప్తాను. ఇక ఫైనల్గా వచ్చేసరికి మనం ఫినిషింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ వచ్చేసరికి మీకు చుట్టూ ఫ్రేము మెటాలిక్ ఫ్రేమ్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ప్లాస్టిక్ అయితే ఇల్లు ఇస్తున్నారు. సో మనకి చూడడానికి ఓవరాల్గా మంచి ప్రీమియం లుక్ అయితే ఈ మొబైల్ అయితే ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ వీళ్ళు ప్లాస్టిక్ బాడీ అది కూడా మ్యాటి ఫినిష్లో ఇవ్వడం వల్ల సో మీకు ఇది ఫింగర్స్ని అయితే అట్రాక్ట్ చేయట్లేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో మనకి ఇన్ హ్యాండ్ ఫీలింగ్ మంచి క్యాచీగా అయితే ఉంది. సో అంత వెయిట్ కూడా అయితే లేదు. మంచి ప్రీమియం మొబైల్ అయితే యూజ్ చేస్తున్న ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో ఇవి మొబైల్లో ప్లస్లు. ఈ మొబైల్ మనం కొనాలనుకుంటే మనం చూడాల్సినవి ఇవన్నమాట. సో ఇంకా ఈ మొబైల్లో మైనస్ల గురించి మాట్లాడుకుంటే కాన్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ప్రధానంగా చెప్పుకోవాల్సింది డిస్ప్లే వచ్చేసరికి ఇందులో వీళ్ళు సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చినప్పటికీ అవుట్ సైడ్ ఇంకొంచెం బ్రైట్ గా ఉంటాయి. అంటే నట్స్ ఇంకొంచెం ఎక్కువగా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది అనమాట. ఎందుకంటే వీళ్ళైతే మెన్షన్ చేయలేదు ఇది పీక్ నట్స్ ఎంత, ఇది బ్రైట్నెస్ నట్స్ అనేది. కాకపోతే అవుట్ సైడ్కి వెళ్తే మాత్రం కొంచెం మనకి డల్ ఫీలింగ్ అయితే మొబైల్ కలుగుతుంది. ఇంకా అలాగే ఈ బడ్జెట్లో వీళ్ళు కావాలనుకుంటే సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వచ్చేసరికి మనకి 20,000 రూపాయల్లోనే F62కి M51కి సో వీళ్ళసరికి సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లేని అయితే అందిస్తున్నారు. సో ఆ డిస్ప్లే క్వాలిటీ అయితే అల్టిమేట్ అని చెప్పొచ్చు. అదే డిస్ప్లే కనుక ఈ మొబైల్కి ఇచ్చుంటే సో అదిరిపోయేది అనిపించింది. ఇక ఆ తర్వాత మరో మైనస్ ఏంటంటే ఈ ప్రైస్లో వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కానీ 6 కానీ ఈ రెండింటిలో ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు. బట్ అసలు ఇప్పటికే చూస్తే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని అయితే మనకి ఈ ప్రైస్లో అది అందిస్తున్నారు. ఇది ఒక మైనస్ అని చెప్పాలి. ఇక తర్వాత కెమెరాలో వచ్చేసరికి మీకు మ్యాక్రో సెన్సార్ అయితే ఉండదు. ఎవరైతే మ్యాక్రో సెన్సార్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇందులో మ్యాక్రో సెన్సార్ అయితే దొరకదు. కాకపోతే మీరు 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకొని ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు. అంటే కొంచెం దగ్గరికి వెళ్ళి మీకు జూమ్ అయ్యి ఫొటోస్ క్యాప్చర్ అవుతాయి కాబట్టి కొంచెం డీటెయిల్స్ అయితే కనబడతాయి. కాబట్టి మరీ మ్యాక్రో సెన్సార్తో క్యాప్చర్ చేసినంత డీటెయిల్గా అయితే మీకు ఉండకపోవచ్చు. అలాగే ఇంకా మనకి పోర్ట్రేట్ సెన్సార్ కూడా లేదు, అవసరం లేదు ఇప్పుడు ఉన్న AI టెక్నాలజీకి. సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్లర్ ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది కాబట్టి సో మనకి పోర్ట్రేట్ సెన్సార్ లేకపోయినప్పటికీ చక్కగానే ఉందని చెప్పాలి. ఇక తర్వాత మనకి వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎటువంటి బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇది ఒక మైనస్ అని చెప్పాలి. సో కొన్న తర్వాత మొబైల్ కింద పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట బ్యాక్ కేస్ కొనేంత వరకు. ఇక అలాగే వచ్చేసరికి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ వచ్చేసరికి అక్కడికి మీకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ ఉన్నప్పటికీ వీళ్ళు 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే అవుట్ ఆఫ్ బాక్స్ అందిస్తున్నారు. ఇది ఒక మైనస్ అని చెప్పాలి. సో ఇవి నాకు ఈ మొబైల్లో మైనస్లు అనిపించినాయి. ఓవరాల్ గా సో మీరు ఈ మొబైల్ ని 48,000 రూపాయలు ఉంది కాబట్టి ఆ ప్రైస్ పెట్టి కొనొచ్చా అంటే సో ఖచ్చితంగా తీసుకోవచ్చు. అక్కడ వచ్చేసరికి మీకు సామ్సంగ్ బ్రాండింగ్, స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ ఉంది. అలాగే IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, సూపర్ AMOLED డిస్ప్లే, 120 Hz డిస్ప్లే, రీఫ్రెష్ రేటు, తర్వాత రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్, అలాగే వైర్లెసింగ్ ఛార్జింగ్ సపోర్టు. సో ఇలాగ చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే మేజర్గా ఇందులో కెమెరా గురించి కూడా చెప్పుకుంటే కెమెరాలో కూడా మీకు OIS ఉంది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కెమెరాస్ వస్తున్నాయి. సో ఈ విధంగా మంచి ప్యాకేజ్తో అయితే మొబైల్ని సామ్సంగ్ తీసుకొచ్చింది. మైనస్ల విషయానికి వస్తే నేను ఇప్పుడు చెప్పానుగా అవే నాకు కొద్దిగా మైనస్లు అయితే అనిపించినాయి. ఓవరాల్గా మీ బడ్జెట్ 50,000 అనుకుంటే అక్కడ మీరు మొబైల్ తీసుకోవాలని మీరు చూస్తుంటే అక్కడైతే మాత్రం ఈ మొబైల్ నేను రికమెండ్ చేస్తాను. S21 తీసుకుంటే బెటరా, S20 FE తీసుకుంటే బెటర్ అని అడిగినా సరే ఇక్కడ నేను ఈ మొబైల్ని తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇందులో సరే మనకి మేజర్గా క్వాల్కామ్ ప్రాసెసర్ ఉంది. అదే ఇందులో పెద్ద ప్లస్ అని చెప్పాలి. సో ఈ వీడియో ద్వారా మీరు సామ్సంగ్ గెలాక్సీ S20 FE సో 5G వేరియంట్ మొబైల్ ఫోన్ ఫుల్ రివ్యూ చూసి మొబైల్ కొనొచ్చా లేదా అనే విషయాలు తెలుసుకున్నానని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరా యూట్యూబ్లో మా ఛానల్ని. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.